వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మండల లీగల్ సర్వీస్ కమిటీ తెనాలి మరియు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని 11వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల లీగల్ సెల్ కమిటీ అధ్యక్షులు డి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కేవీఎన్కే కిషోర్ గురూజీ యోగా విశిష్టతను వివరిస్తూ యోగాసనాలు చేయించారు. 7 to 8 అంటే కేవలం గంట మాత్రమే జరుగుతుంది. మార్నింగ్ 7 నుంచి 8 దాకా వచ్చి యోగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరి దీనివల్ల శారీరక మానసిక అన్ని అనారోగ్యాలను జయించడానికి యోగా తప్ప మరో మార్గమే లేదు అన్నది నిర్ధారితమైనటువంటి విషయం. ప్రతిరోజు యోగాసనాలు చేయటం అన్నది పూర్వజన్మ సుకృతం వల్లనే వస్తుంది. నువ్వు ఆరోగ్యం రావడంలో కూడా సత్వ రజస్సు తమస్సులు ఉంటాయి కాబట్టి సత్వారోగ్యం రావాలి. ఏదో ఒకటి మెకానికల్గా చేసే ఎక్సర్సైజ్ వల్ల రాదని కాదు, వస్తుంది కానీ బుద్ధియోగం వాడటం ఉండదు. కానీ ఇక్కడ వచ్చేసి బుద్ధియోగం ఉంటుంది. ఎందుకని అంటే యోగ సూత్రాలు చెప్పినవి మనం తెలుసుకోవాలి. శాస్త్రం చెప్పింది శక్నోతి హైవ యస్సోడుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఎవరైతే యవ్వనం ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే కామక్రోధాలను అదుపు చేస్తారో అతడే నాకు ఇష్టడు అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనం అంతా శక్తి అయిపోయిన తర్వాత అప్పుడు ప్రారంభిస్తాం. మనం శక్తి ఉన్నప్పుడే అదుపు చేయాలి. ఆ అదుపు చేసేదే యోగా. యోగా అనేటువంటిది ఇతర వ్యాయామాలలాగా కాకుండా ఇతర వ్యాయామాలన్నీ కూడా శరీరాన్ని మాత్రమే ఆరోగ్యాన్ని చేకూర్చగలుగుతాయేమో కానీ యోగా అనేటువంటి దానితోటి మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చును. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చును. కనుక ఇతర అన్ని రకమైనటువంటి వ్యాయామాల కంటే కూడా యోగా అనేటువంటిది 2 విధాలుగాను శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి కూడా రెండింటినీ సమకూర్చగలిగినటువంటి శక్తి కేవలం ఒక యోగాకి మాత్రమే ఉన్నదని, కనుక మనం పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉండడం శారీరకంగా ఉన్నటువంటి ఆనందంగా ఉండడం మాత్రమే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని విధాలా మనం ఆరోగ్యంగా ఉన్నట్లు మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, నడవడిక అన్నీ కూడా యోగా ద్వారా సాధ్యమవుతాయి. కార్యక్రమంలో న్యాయమూర్తులు షేక్ అబ్దుల్ షరీఫ్, ఏ పవన్ కుమార్, పి వివేక్ వర్ధన్, పి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, బార్ అసోసియేషన్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు, క్లర్క్లు, జ్యుడిషియరీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రకృతి అనుసంధానం అది ముందుగా నేచర్ని బుద్ధిలోకి తీసుకో. నమస్కారం అనే నిరాకార శక్తిని నేను అనుకో. ఏ దేవుడి పేరు మానబుద్ధి కాదు. నేను కూడా యోగా వాడిని. ఎప్పుడైతే మొత్తం అనారోగ్యాలు రావడానికి 5 బ్యాడ్ కొలెస్ట్రాల్ మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. మరుసటి పూట కనుక తినకం మానేసామనుకో మొట్టమొదటి చేసేటువంటి అనారోగ్యం చూసుకొని మోకా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు గాను ముఖ్య అతిథిగా మా ఏడీజే గారు శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. ఈ రోజున కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఇంతమందితోటి ఇక్కడ యోగా కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందదాయకం. వాస్తవంగా కోర్టులో ఎప్పటి నుంచో ఇటువంటి యోగా కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ తరుణంలో కిషోర్ గురూజీ ఈ యొక్క న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అందరికీ మానసిక ఉల్లాసం కలిగించడానికి గాను ఇక్కడ యోగా ఏర్పాటు చేయటం చాలా సంతోషం అండి. ఈ రోజున మన తెనాలి కోర్టు ప్రాంగణం నందు శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసినటువంటి ఈ 21 రోజుల ఉచిత యోగా శిక్షణ శిబిరానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ శ్రీనివాసులు గారు డిస్ట్రిక్ట్ జడ్జి గారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే ఇతర న్యాయవాదులకు, బార్ అసోసియేషన్ అధ్యక్షులకి. యోగా అనేది మనిషిని చాలా దృఢంగా తయారు చేయడంలో అందులో మొహమాటం లేకుండా చెప్తా ఉన్నాను. ఒక చిన్న ఉదాహరణ, నేను 2003 సంవత్సరంలో 2003 నుంచి 2005 దాకా యోగా చేశాను. 2003 సంవత్సరంలో దాదాపు ఒక నెల రోజులు యోగా కార్యక్రమానికి వెళ్ళాను. అప్పుడు నేను LLB చదువుతా ఉన్నాను. నేను ఏ సంవత్సరం కూడా ఎగ్జామ్ రాయలేదండి. 27 సబ్జెక్టులు ఒకేసారి ఏసీ కాలేజ్ ఆఫ్ లాలో 27 సబ్జెక్టులు ఒకేసారి మొత్తం కూడా పాస్ అయ్యాను. మొత్తం నాకు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను నేను.
అది నాకు సాధ్యమైంది ఏంటంటే యోగా వల్లే సాధ్యమైంది. బొడ్డన రామలింగేశ్వరపేటలోని శ్రీ సాయిరాం సంగీత కళాశాల నందు అంతర్జాతీయ సంగీత దినోత్సవ వేడుకలు వజుల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ సునీత తొలుత విఘ్నేశ్వర ప్రార్థనతో సంకీర్తనం ప్రారంభించి సంగీత జ్ఞానం, ధన్యాసి రాగం, ఆదితాళం, అనంతరం దీపాల నాగే మహేశ్వరరావు అంతయు నీవే హరి, పొండరీకాక్ష అనే కీర్తనలు గానం చేశారు. ఈ కార్యక్రమంలో కీబోర్డుపై పార్వతి సహకారం అందించారు. మీ పిల్లల్ని సంగీతం నేర్పించండి. ఏదో గురువు దగ్గర, మీ దగ్గరలో ఉన్న గురువు దగ్గర సంగీతం నేర్పించండి. సంగీతాన్ని అంత తీసిపారేయద్దు. సంగీతంలో ఈరోజు గ్రేడ్ 1 ఆర్టిస్టులకి 80,000 90,000 రూపాయల జీతం దాకా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని వేల మంది సంగీత కళాకారుల్ని పోషిస్తుంది. అలాగే దేశంలో మనకి ఆంధ్రప్రదేశ్లో కన్నా విరి రాష్ట్రాల్లో ఒక సంగీత కచేరీ చేస్తే, ఒక గంట కచేరీ చేస్తే 25,000 ఒక గాత్ర కళాకారుడికి ఇస్తున్నారు. కాబట్టి మీ ఈ సంగీతం వల్ల కూడా సంపాదన ఉంటుంది. మరియు ఇంకో ఉద్యోగం చేస్తూ కూడా ఈ సంగీతం పాడచ్చు. పాడతా తీయగా కానీ ఇలాంటి సినిమా వాటిల్లో చూసుకోండి. ఈ సంగీతం నేర్చుకున్నాకనే మీతో పాటలు ఉంటాయి. కాబట్టి మీ పిల్లలందరినీ ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచి సంగీతం నేర్పించండి. ఈ కార్యక్రమంలో మృదంగ విద్వాంసులు కానూరు వెంకటరామకృష్ణ, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు, సమరసత్వ సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ సునీల్ కుమార్, గాయకులు పర్చూరు సుబ్బారావు, విఎల్ నరసింహారావు, నల్లూరు శ్రీనివాసరావు, భాస్కర్, వెంకటేశ్వరరావు, విద్యార్థులు నమస్వి, ఆన్విక పాల్గొన్నారు. సంగీత జ్ఞానము భక్తి వినా ఈరోజు మా ఇంట్లో అందరం కలిసి సంగీత దినోత్సవం చేసుకుంటున్నాం. పిన్నలు పెద్దలు అందరూ కలిసి ఈ సంగీత దినోత్సవం అనేది పిల్లలైనా పెద్దలైనా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి కానీ, పాడటానికి కానీ, జోలపాట దగ్గర నుండి కానీ లాలిపాట వరకు కూడా మన సంగీతం అనేది ఆ పాట మాధుర్యంలో ఉంటుంది. ఆ మాధుర్యం ప్రకారం మన సాంప్రదాయాన్ని మన అందరం కలిసి సంగీత దినోత్సవం రోజు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ పాటలో కూడా సంగీతం అనేది ఉంటుంది. ఆ పాటలో పాడటం ద్వారా మనకి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అందుకోసమని అందరం కలిసి ప్రపంచ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తెనాలి మండల కార్యదర్శి కూచిపూడి సుభాష్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వైద్య విద్యా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇటీవల నీట్ ఫలితాలు భారతదేశంలోని విద్యార్థులందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని, 68 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు పొందడం, గ్రేస్ మార్కులు ఇంప్లిమెంటేషన్ చేయటం, జూన్ 14న విడుదల చేయాల్సిన నీట్ ఫలితాలను జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున రిజల్ట్ ఇవ్వటం చూస్తుంటే ఇవన్నీ నీట్ పరీక్ష సరిగ్గా నిర్వహించలేదనే సందేహాలకు అద్దం పడుతున్నాయని అన్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, మరికొన్ని రాష్ట్రాలు నీట్ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించుకుంటున్నామని ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య విద్య ప్రవేశ పరీక్ష మన రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల ఎస్ఎఫ్ఐ నాయకులు వై శశికాంత్, కె పవన్ మణికంఠ, ఎన్ భాను, వెంకట సాయి, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశవ్యాప్తంగా చూసుకుంటే నీట్ ఎగ్జామ్ని కొన్ని లక్షలకి, కొన్ని కోట్లకి అమ్మివేయడం జరుగుతుంది. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 68 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే ఈ విధంగా చూసుకుంటే నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎంతో ఇబ్బందిగా, అదేవిధంగా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే స్టూడెంట్కి అన్యాయం చేసే విధంగా, అంటే నీట్ ఎగ్జామ్ని అమ్ముకొని ఆ పేపర్ లీక్ అయ్యి ఈరోజు ఎంతోమంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు చదివిన చదువులకు గాను, చేసిన పనులకు గాను ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో మన కేరళలో చూసుకున్నా, తమిళనాడులో చూసుకున్నా ఈ రోజున చాలా ఎత్తున, భారీ ఎత్తున ధర్నాలు, ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ ఇప్పుడు ఇది అమ్ముకుంటే 1 కోటి రూపాయలు వస్తుందేమో, 1 లక్ష రూపాయలు వస్తుందేమో.
బట్ అక్కడ నీట్ ఎగ్జామ్ రాసి చూసి రాసినాడు రేపు డాక్టర్ అయ్యి ఎంతమంది ప్రాణాలతో ఆడుకుంటాడు. అదేమంటే మేము నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ నీట్ ఎగ్జామ్ని రద్దు చేయలేదు, రద్దు చేసింది నెట్ ఎగ్జామ్ను. ప్రభుత్వం ఇది గమనించాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఈటీ కాలనీలో హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని పిల్లలకు యోగాపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి కిషోర్ గురూజీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరిత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ కన్నెగంటి వెంకట కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా ద్వారా పిల్లలకు మానసిక శారీరక ఒత్తిడి నుంచి నెమ్మది ప్రశాంతత ఎలా కలిగి ఉండాలో ఈ కార్యక్రమంలోని పిల్లలకు నేర్పించారు. ఈ కార్యక్రమంలో టి వెంకట సుబ్బారావు, బి సూర్యనారాయణ స్వామీజీ, మాతాజీ, సీతారామరాజు యాజమాన్యం, స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. అక్కడ మంత్రాలు చదివిస్తారు. ఉష్ణం సమస్థితిలో ఉంటే లోపలున్న అర్థమవుతుందా ఆవకాయ పచ్చడా ఇవాళ కొత్త ఆవకాయ తిన్నాక మంట కొట్టలేదా అంటే ఏం జరిగింది అక్కడ? తామసం బెరీ నొక్కబాకండి పడిపోతారు. పిర్రలు కూడా పైకి నవ్వకూడదు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి తరపున వరల్డ్ యోగా డే అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు చిన్నపిల్లలకి యోగ శిక్షణ కార్యక్రమం, అలాగే యోగా యొక్క ఉపయోగాలు, దాని సాధనా విధానానికి ఈరోజు శిక్షణ ఇస్తున్నాము. ఇది ఇవ్వటానికి ప్రధాన కారణం హరిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ కిషోర్ గారు. వారికి యోగా మీద ఎంతో అభిమానము, ప్రేమ. కాబట్టి పిల్లలందరికీ కూడా మానసిక వికాసం కలగడానికి యోగా క్లాసులు ఏర్పాటు చేయాలని ఈ వరల్డ్ ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా మా సంస్థకి తెలియజేశారు. అందువల్ల మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. గురూజీ అయినటువంటి కిషోర్ గారిని ఆహ్వానించి మా పిల్లలకి యోగాసనాల యొక్క విశిష్టత, అలాగే చదువులో ఏ విధంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని తెలియపరచమని గురూజీ గారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా వారు మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి మా పిల్లలందరికీ చక్కగా జ్ఞాపక శక్తి ఏ విధంగా పెరగాలి, ఏ విధంగా ఎటువంటి ఆసనాలు వేస్తే చక్కగా ఉన్నత స్థాయికి చేరతారు అనేటువంటి వారు ఆసనాలు వేస్తూ వారి శిష్య బృందంతో చేయిస్తూ మా చేత కూడా వేయించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.